మోక్షమునందెడి మునులు ఏ జ్ఞానాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతున్నారో అలాంటి జ్ఞానాన్ని నీకు మరలా చెప్తాను విను అర్జున అని భగవంతుడు అన్నాడు. అలాగే ఎవరైతే ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళు నాతో సమానులై మోక్షాన్ని పొందుతారు. ఈ సృష్టిలో పుట్టడం గాని ప్రళయంలో చావడం గాని వాళ్లకు జరగదు అన్నాడు భగవంతుడు 2వ శ్లోకంలో. ఇక 3వ శ్లోకంలో అయితే ప్రకృతి ప్రవేశ స్థానం అయితే దాని యందు నేను గర్భబీజాన్ని ఉంచుతున్నాను, అందువలన సమస్త భూతములు ఉత్పత్తి అవుతున్నవి అంటున్నాడు. దానికి కంటిన్యూషన్ గా ఈ శ్లోకం 4వ శ్లోకము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయః సంభవంతియాః. ఓ కుంతి పుత్ర అర్జున, వివిధ యోనులందు సర్వయోనులందు వివిధ జీవరాశులు ఉన్నాయి కదా, వాటి యోనులందు పుట్టెడి రూపములన్నిటికీ సంభవించే వాటి అన్నిటికీ తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పిత. ప్రకృతియే తల్లి. వివిధ యోనులందు పుడుతున్న అన్ని రూపాలకిను ప్రకృతే తల్లి. అలాగే నేను బీజదాతను కాబట్టి, నేను బీజాన్ని ఇస్తున్నాను కాబట్టి నేనే తండ్రిని అంటున్నాడు భగవంతుడు. వివిధ యోనుల్లో పుట్టేటువంటి సమస్త ప్రాణులు, జీవరాశులు, చరాచర ప్రాణుల అన్నిటినీ ఆయా యోనుల్లో పుట్టేటువంటి వివిధ రూపములున్నటువంటి అన్ని జీవరాశులకి ప్రకృతి తల్లి అయితే బీజప్రదాత అయినటువంటి నేను తండ్రిని అంటున్నాడు. అందుకే ప్రకృతి మాత అంటున్నారు. అలాగే భగవంతుణ్ణి తండ్రిగా ఈ సకల జగత్తుకి భక్తులు కొలుస్తూ ఉంటారు. తండ్రివైనా తల్లివైనా నీవే అంటారు. తల్లివి నీవే అఖిల జగాలకు అని వస్తుంది కదా. అంటే తల్లి ప్రకృతి మాత అయితే తండ్రి భగవంతుడే అని మనము గుర్తించాలి. ఇలా మనం అనుకోవాలి. ఇక్కడ ఏది మనం అనుకోవడం కాదు, మన ఉద్దేశాలు కాదు, ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు. ప్రకృతి తల్లి అయితే అన్ని జీవాలకు నేను తండ్రిని అంటున్నాడు. సత్వం రజస్తమైతి. ఈ అధ్యాయం పేరేంటి? గుణత్రయ విభాగ యోగం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. గుణత్రయాల గురించి వివరణ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సత్వం రజస్తమైతి గుణాః ప్రకృతి సంభవాః. ఈ ప్రకృతి వలన కలిగినటువంటి సంభవాః పుట్టినటువంటి సత్వరజస్తమములనేది గుణములు నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. నిర్వికారమగు జీవాత్మని దేహమునందు బంధించుచున్నవి. ఈ సత్వరజస్తమో గుణాలే మన శరీరంలో ఆత్మని, జీవాత్మని బంధిస్తున్నాయంట. ప్రకృతి నుండి ఉద్భవిస్తున్న ఈ సత్వరజస్తమో గుణాలే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవాత్మని బంధిస్తున్నాయి మన శరీరంలో ఉండేటట్లు. ఎలా ఉంది చూడండి ఇది. అసలు ఆత్మకు వికారాలు ఉన్నాయా అంటే అస్సలు లేవు. గుణాలు వర్తిస్తాయా అంటే అస్సలు వర్తించవు. కానీ ఆ ప్రకృతి నుండి ఉద్భవిస్తున్నటువంటి ఈ సత్వరజస్తమో గుణాలు బంధిస్తున్నాయి. ఏం చేయలేక శరీరంలో బంధిస్తున్నాయి జీవాత్మను అంటున్నాడు భగవంతుడు. అందువల్లనే ఆత్మ అనేది మనలో, ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో ఉంటోంది. ప్రకృతి వల్ల సంభవించే ఈ గుణాల వల్లనే ఎలాంటి వికారం లేని జీవాత్మ బంధింపబడుతోంది. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం.
ఓ పాపరహితుడైనటువంటి అర్జున, వీటన్నిటిలో సత్వం నిర్మలత్వాత్, సత్వగుణము నిర్మలమైనటువంటిది, దోషం లేనటువంటిది, ప్రకాశమైనటువంటిది. సత్వమే చాలా మంచి గుణం అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు. సత్వగుణాన్ని పొంది ఉన్నారంటే అది చాలా మంచి గుణము అంటున్నారు. కానీ అది కూడా బంగారు సంకెళ్ళు ఉన్నట్లే. సంకెళ్ళు ఏవైతే ఏంటి, రాగివైతే ఏంటి, ఇత్తడివైతే ఏంటి, రాగివైతే ఏంటి, వెండివైతే ఏంటి, బంగారు అయితే ఏంటి, సంకెళ్ళు ఏవైనా సంకెళ్ళే. నాతో బంగారం సంకెళ్ళతో బంధించినారు అంటే అక్కడ ఏమైనట్టు బంధింపబడి ఉన్నావు ఆల్రెడీ. సత్వం అనే గుణం వల్ల బంధింపబడి ఉన్నావు అని అర్థం. అవి బంగారు సంకెళ్ళే కావచ్చు, నిన్ను బంధించేశాయి. కాబట్టి ఏదైనా బంధమే, సత్వగుణం కూడా బంధమే మనకు. అదే ఇక్కడ చెప్తున్నాడు భగవంతుడు. ఏమని? సుఖ సంగేన బధ్నాతి, సుఖం అనే దాంతో నిన్ను అది బంధించేస్తుంది. సుఖ సౌఖ్యాలనే దాంతో నిన్ను బంధించి వేస్తుంది ఈ గుణం. అలాగే జ్ఞాన సంగేన చానఘ, జ్ఞానాన్ని కూడా, అది జ్ఞానం తెలుసుకోవాలి, జిజ్ఞాస, భగవంతుని పట్ల వ్యామోహము, మంచితనము, నలుగురికి మంచి చేయాలని, ఇది కూడా సంఘంలో మనము బంధాలను ఏర్పరచుకోవడమే జరుగుతుంది. దీనివల్ల కూడా ఇది కూడా అలా బంధిస్తుంది, బంధించుచున్నది. మరులు అంటే మరుపు కల్పించి జీవుని బంధించేస్తోంది. ఇది కూడా సత్వగుణం కూడా అని అంటున్నాడు. సత్వగుణము చాలా నిర్మలమైంది. సత్వం నిర్మలత్వాత్, నిర్మలమైనటువంటి సత్వము ప్రకాశమైనటువంటిది. అది కూడా సుఖము, జ్ఞానము అనేది ఈ రెండిటి యందు మరులు అంటే మరుపు కల్పించి జీవుని బంధించుచున్నది. ఇది కూడా బంధించేస్తోంది. సత్వగుణం కూడా మంచిదే, నిర్మలమైందే, ప్రకాశవంతమైందే, దోషం లేనిదే. కానీ ఈ ఒక గుణం కూడా బంధ కారణమే అవుతుంది. త్రిగుణాతీతుడు అవుతేనే, త్రిగుణాలకి అతీతుడు అవుతేనే మనము భగవంతునితో సమానులము అవుతాము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. త్రిగుణాల్లో ఏ గుణం ఉన్నా, సత్వగుణమే ఉన్నప్పటికీ, మంచి గుణమే అయినప్పటికీ, గొప్ప గుణమే అయినప్పటికీ, ఇది కూడా మనము ఈ గుణంలో ఉన్నాము కాబట్టి మనం మనుషుల కిందకే లెక్క వస్తాం, కానీ భగవంతుడితో సమానము అవ్వము. మంచి గుణం ఉండొచ్చు, మంచిదే, గొప్ప విషయమే. కానీ ఈ గుణానికి కూడా అతీతుడివి కావాలి. ఈ గుణం కూడా నీలో ఉండకూడదు. నిర్మలమైనటువంటి భగవంతుడు, కొన్ని గుణాలు ఉన్నాయి. దేవుడు అంటే ఊరికే అవ్వదు. దేవుడికి కొన్ని లక్షణాలు, గుణాలు ఉంటాయి. అంత గొప్ప గుణాలు ఉన్నప్పుడే భగవంతుడు అంటారు, దేవుళ్ళు అంటారు. దేవతలకు కూడా అంతే గొప్ప గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సత్వగుణము, దానికి మించిన గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దేవుళ్ళు అనిపించుకుంటున్నారు, పూజలు అందుకుంటున్నారు. కానీ మనుషులు సత్వగుణంలో ఉంటే మానవత్వంతో ఉన్నారు అంటారే కానీ దేవుడు అన్నారు. దేవుడు లాంటి వారు అంటారు, ఎందుకంటే అవసరం తీర్చుంటారు కాబట్టి. కానీ దేవుడు అవ్వరు. దేవుడు అవ్వాలంటే త్రిగుణాలకి అతీతంగా మెలగాలి. త్రిగుణాలు అనేవి వారిని ఏం చేయకూడదు, అన్నిటినీ సమానంగా తీసుకునేటువంటి ఒక గొప్ప సమచిత్తాన్ని అలవర్చుకున్నప్పుడు గుణాలు వచ్చినా, గుణాల వల్ల సంభవించినటువంటి ఏదైనా దుఃఖ దోషాలు కావచ్చు, సంతోష సుఖాలు కావచ్చు, ఏవైనా సరే వాటిని అన్నిటినీ మనం సమానంగా తీసుకునే సమచిత్తం ఏర్పడుతుంది. అలా ఏర్పడినప్పుడు ప్రకృతి నుండి వచ్చినటువంటి త్రిగుణాల వల్ల ఎలాంటి వికారాలకు మనము లోను కాము. బాధ వస్తే ఏడ్చుకొని కూర్చోవడమో, కృంగిపోవడమో చెయ్యము. సంతోషం వస్తే పొంగిపోవడము, నాన్న సంతోషంగా ఎవరు లేరనుకోవడము, కన్ను కానక ప్రవర్తించడము, ఇలాంటివి చేస్తూ ఉంటాం. పొంగిపోతూ ఉంటాం. ఇలాంటివన్నీ చేయకుండా ఉండడము, ఇవన్నీ జరగవు. ఇవన్నీ సమానంగా తీసుకుంటారు. ఏదొచ్చినా సమానంగా తీసుకొని వెళ్తారు. ఆ సమచిత్తం అలవడితే గుణాలు మనల్ని ఏం చేయలేవు.
అలా గుణాలు ఏం చేయలేనటువంటి స్థాయికి మనం చేరుకున్నామంటే దగ్గర దగ్గర భగవంతుని సారూప్యాన్ని పొందినటువంటి అవకాశం, అంతటి గొప్ప స్థాయి మనము అందుకోగలుగుతాం. కానీ ఈ మూడిటి గుణాల్ని మనం అధిగమించిపోవడం అనేది అంత సులభమైన విషయము కాదు అని మనము తెలుసుకోవాలి. ఎంత మనము సంఘం అంటే ఈ సమాజానికి ఎంత దూరంగా ఉండి ఏకత్వాన్ని, ఏకాంతాన్ని ఇష్టపడి భగవంతుని యందు మమకారాన్ని, భక్తిని, వినయ విధేయతల్ని, అలాగే భగవంతుని గూర్చి తెలుసుకోవాలన్న జిజ్ఞాసని, భగవంతుని పట్ల అధికమైన ప్రేమని, మమకారాన్ని, మన కడుపులో పుట్టినటువంటి బిడ్డపై మనం ఎంత నిర్మలమైనటువంటి ప్రేమను చూపిస్తామో అంతకు 100 రెట్లు మించి ప్రేమని భగవంతుని పట్ల మనం పెట్టుకొని ఉన్నప్పుడే, భక్తి అనేది మనలో ప్రవేశించినప్పుడే మనం ఏదైనా భగవంతుని యందు ప్రతీది కూడా భగవంతుని యందే రమిస్తూ ఉన్నప్పుడే, ఆయన యందే, ఆయన ఆలోచనలతోటే, ఆయన లీలలతోటే, ఆయన నామ భజనతోటే, ఆయన ఒక లీలా భజనతోటే, గుణ భజనతోటే, ఇలా ఎవరైతే ఆయన యందే రమిస్తూ ఉంటారో వాళ్ళు ఆత్మానందాన్ని పొంది ఎప్పుడు కూడా భగవంతుని యందే ఉండాలి, ఆ ఆనందాన్నే నేను అనుభవించాలి అని ఆయన యందినే రమిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే భగవంతుని స్వరూపాన్ని పొందగలుగుతారు అని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సత్వగుణం కూడా బంధిస్తుంది అంటున్నాడు భగవంతుడు. నిర్దోషమైనది అయినప్పటికీ, దోషం లేనిది అయినప్పటికీ, సత్వగుణం నిర్మలమైనది అయినప్పటికీ, ప్రకాశవంతమైంది అంటే అన్నట్లుకన్నా గొప్పదైంది అయినప్పటికీ, సుఖమునందు జ్ఞానమునందు అది మనకు మరలు కల్పించి అంటే మరుపుని కల్పించి జీవుని బంధిస్తూ ఉంది సత్వగుణం కూడా అని ఈ 6వ శ్లోకంలో మనకు భగవంతుడు తెలిపాడు. ఇంతవరకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, చెప్పింది. అనేది అర్థం చేసుకోవాలి. అదే మార్పు జరిగింది. ఉన్నతమైనటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఉన్నతంగా ఆలోచిస్తున్నాము. భగవంతుని పట్ల అప్పటికి ఇప్పటికీ భక్తి పెరుగుతోంది. ఆయనకు సేవ చేయాలన్న ఆకాంక్ష ఎక్కువ అవుతోంది, ఆయన పైన ఎక్కువ ప్రేమ కలిగింది అంటే మనం చేస్తున్న సాధన మనకి ఉపకరిస్తోంది అని అర్థం. అలా ఉపకరిస్తోంది అంటే, భగవంతుని పట్ల ప్రేమ పెరుగుతోంది అంటే మన పరిస్థితి, మన వ్యక్తిత్వం అనేది కూడా మునపటికి ఇప్పటికీ చాలా ఉన్నతంగా మారింది అంటే మనం ఆధ్యాత్మికంలోకి వచ్చినందుకు అభివృద్ధి చెందుతున్నామని అర్థం. అభివృద్ధి చేసుకుంటూ పోవడమే. తమో గుణంలో ఉంటే రజోగుణంకి వచ్చేలాగా సాధన చేసుకోండి. రజోగుణంలోకి వచ్చినామంటే మనము సత్వగుణంలోకి వచ్చేలాగా సాధన అనేది మనము చేసుకోవాలి. కనీసము సత్వగుణంలో ఉంటే మంచి చేయాలన్న ఆలోచనలైనా కలుగుతాయి. కానీ రజోగుణం, తమో గుణం అనేది ఎప్పటికైనా ప్రమాదకారి అయినటువంటి గుణాలే అని మనం తెలుసుకొని సత్వగుణంలోకి చేరేలాగా సాధన చేయండి. ఈ జన్మలో సత్వగుణంలోకి చేరినామంటే నెక్స్ట్ జన్మ మనకు సత్వగుణం నుండినే మొదలవుతుంది. తద్వారా మనము భగవంతుని పొందడానికి మార్గము సులభము అవుతుంది. ఓకేనా? ఏది మనం త్రిగుణాతీతులుగా ఉండడానికి అవ్వదు, అంత తొందరగా అవ్వదు. ఆ ఒక పరిస్థితి, ఆ స్థాయి అందుకోవడం అంటే అంత చిన్న విషయం కాదు. రమణ మహర్షులు అంతటి వాళ్ళం కావాలి. మనం అవుతున్నామా అంటే అవ్వలేం. కాబట్టి కనీసము తమోగుణం నుండి రజోగుణంకి, రజోగుణం నుండి సత్వగుణంకి వచ్చేలాగా మన ప్రవర్తనని మనము మార్చుకోవాలి అని తెలియజేస్తూ
ఇంతటితో ముగిద్దాము. హరి ఓం తత్సత్.